హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. ఇప్పటి వరకు నన్ను ఎంతో మంచిగా ఆదరించి 500 వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు. నిజంగా నేను అనుకోలేదు. నా కళ ఇంకా ఇందులో ఎదగాలని. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా నన్ను సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే నేను నైట్ సీరం రాయడానికి వచ్చేసాను. సో బిఫోర్ రాయకముందు నా ఫేస్ ఇది, రాసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపించాలి కదా. టెంటడైన్. యాక్చువల్లీ ఇది నేను ఎప్పుడు వాడే సీరం కాదు, ఇది కొంచెం న్యూ వన్, కొత్తది నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో ట్రై చేద్దాం. నాకు ఏవైనా కొత్త ట్రై చేయాలంటే గొప్ప సరదా అబ్బా. సో అయితే ఈ సిరమ్ని కూడా ప్రజెంట్ ట్రై చేస్తున్నాను. నాకు సిరమ్స్ అంటే మంచిగా ఇష్టం, బాగా ఇష్టపడతాను. ఎందుకంటే సిరమ్స్ కొంచెం స్కిన్ మీద మంచి షైన్ ఇస్తుంది, తొందరగా రిజల్ట్ వస్తుందని. ఇది కారిపోతుంది అందుకే. సో ఇది ఎలా ఉంటుందో బిఫోర్ ఆఫ్టర్ మీరు చూస్తున్నారు కదా. సిరమ్ అప్లికేషన్ కూడా మీరు చూడండి, నేను ఎలా అయితే రాస్తున్నానో. ఇది కొంచెం వాటరీగా ఉంది, వాటర్ కంటెంట్. ఇది జెల్గా లేదు, క్రీమ్ బేస్ కాదు, వాటర్ కంటెంట్. ఎస్పెషల్లీ సిరము కానీ మ్యాక్సిమం నైట్ క్రీమ్స్ కన్నా సిరమ్ ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను. బికాజ్ సిరమ్ ఏంటంటే వెంటనే అబ్జర్వేషన్ అవుతుంది. నాకేదో తేడా తెలుస్తుంది, ఎందుకంటే ఇక్కడ షైన్ వచ్చింది. ఇందాక నాకు తెలిసి షైన్ లేదు, నోస్ కూడా షైన్ వచ్చింది. ఓకే, బాగుంది. ఏజింగ్ కూడా తగ్గుతుంది సిరం వల్ల, పిగ్మెంటేషన్ రాదు. ఇందుకే ఏ సిరం? విటమిన్ సి సిరం. చూడండి, ఆఫ్టర్ సిరం బాగుంది కదా. మరి నేను ఇప్పుడు సిరం అయితే అప్లై చేశాను. డే ఆఫ్టర్ టుమారో నా ఫేస్ని కూల్ వాటర్తో వాష్ చేసుకున్నాక ఇది రెగ్యులర్గా రాయాలి నైట్ టైము. బాగుంది అనిపిస్తుంది నాకు ఫేస్కి సిరం అప్లికేషన్ చేసిన తర్వాత. సో గాయ్స్, మీలో ఎవరికి సిరం అవసరం ఉంది, సిరం వాడితే ఎలా ఉంటుంది, సిరం వల్ల యూజెస్ ఏంటి అని ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గుడ్ కామెంట్ పెట్టండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోతో కలుద్దాం.